ఇక్కడ చూడండి ఆ పక్షి నా తల మీద ఏ విధంగా వాలిందో. సరే వాలితే వాలింది అనుకుంటే నా కర్మ ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసిందో చూడండి. అదృష్టం ఉండాలి దేనికన్నా. మీరే చూసారు కదా, కరెక్ట్గా నేను ఏదైతే చెప్పానో పడవకుండా కరెక్ట్గా నా హెడ్ మీద అయితే వచ్చి ఆగింది. చాలా మంచిగా అయితే అనిపించింది అబ్బా. నా హెడ్ మీద కూడా ఏం లేదు తినేటి, అయినా వచ్చి ఆగిందంటే నా మీద ఎంతో ప్రేమ అయితే ఉంది వాడికి. ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా, ఇదంతా మీకు వచ్చేసి విఐపి ఘాట్. అక్కడైతే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మీరు బోట్లు అయితే రావాలి. అరైల్ ఘాట్ అక్కడ ఉంటుంది, పక్కన విఐపి ఘాట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు బోట్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ తక్కువ ఉంటుంది. నార్మల్ డేస్ లో 150-100 తీసుకుంటారు. ప్రెసెంట్ ఒక 500 అయితే ఇప్పుడు తీసుకుంటారు. బట్ కానీ కొంచెం దూరంగా మీకు కనిపిస్తా ఉందా, అదే త్రివేణి సంఘం. ఎగ్జాక్ట్ గా అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే త్రివేణి సంఘం. అక్కడ కనిపిస్తుంది కదా, అది కిలా ఘాట్. అది అండ్ ఫోర్ట్ కూడా కనిపిస్తా ఉంది చూడండి. మనకు అక్కడ బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. బేసిక్ గా ఇక్కడ నుంచి కూడా మనకి బోట్స్ అయితే ఉంటాయి. బట్ కానీ ప్రెసెంట్ అయితే బోట్స్ అలౌ కానిట్లేదు. ఇక్కడ ఈ కిలా ఘాట్ దగ్గర ఉంటుంది, అక్కడ అయితే ఉంటుంది ఆ సంగం పాయింట్ దగ్గర. బట్ కానీ ప్రెసెంట్ అక్కడ నుంచి ఏవి కూడా అలౌ అయితే కానిట్లేదు. బై వాక్ ఎవరన్నా వస్తే దూరంగా అక్కడ కనిపిస్తుంది చూడండి, అది మనకి బై వాక్ వచ్చిన వాళ్ళకి త్రివేణి సంఘం. ఎగ్జాక్ట్ గా మనం వచ్చిన్నాం చూడండి, ఇదే త్రివేణి సంఘం. ఇక్కడ దాకా ఒక కలర్ వాటర్ ఉంది. అక్కడ మీకు పక్షులు అయితే ఉన్నాయి కదా, అవతల పక్షులు లేకుండా ఉన్నాయి చూడండి, అది మనకి గంగా నది. ఈ పక్క నుండి యమునా నది. ఎగ్జాక్ట్ గా మనం ప్రెసెంట్ త్రివేణి సంఘం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అబ్బా వాటర్ పట్టుకుంటే మంచిది. ఇదండి ఎగ్జాక్ట్ గా మీకు ఇదే త్రివేణి సంఘం. ఎగ్జాక్ట్ మనం త్రివేణి సంఘం ఇక్కడ నీళ్లు కూడా పట్టుకోవడం అయితే జరిగింది. బేసిక్ గా చాలా బాగుంది అబ్బా. మీరు పక్కాగా బోట్ జర్నీ అయితే చేయండి పక్కాగా. అప్పుడే ఏంటంటే మీకు త్రివేణి సంఘం మంచిగా అయితే కనిపిస్తుంది. బై వాక్ వచ్చారనుకోండి, అంతకైతే ఏమనిపించదు.